ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదినం చక్కగా దేవుని మాటల ద్వారా నడిపించబడుతున్నాం. ఎంతగానో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. నూతనమైన కార్యాలను మన జీవితాల్లో దేవుడు జరిగిస్తూ ఉన్నారు. ఎంతగానో మరి ప్రతి విషయంలో మనము బలహీనులుగా మరి చాలా విధాలుగా బాధపడుతున్న సమయంలో, కృంగిపోతున్న సమయంలో ఆయన ఎంతగానో ఆదరిస్తూ మనల్ని నడిపిస్తున్న దేవుడే ఉన్నారు కదా. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ఎప్పుడెప్పుడు దేవుని మాటల కొరకు ఆశ కలిగి మరి ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారండి. ఎవరైతే ఆశ పెట్టుకుని ఆయనని వెతుకుతారో వారి హృదయాన్ని సంతోషకరంగా మరి నింపే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి అద్భుతమైన దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. చూడండి, ప్రతి దానికి సమయం ఉంటుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం ఉంటుంది. ఈ రోజున బాధపడుతూ ఉన్నారేమో, లేకపోతే దిగులు పడుతూ ఉన్నారేమో. ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా నా జీవితంలో ఎప్పుడు చూసినా ఫెయిల్యూర్నే చూస్తున్నానక్క, ఎప్పుడు చూసిన బాధలే, ఎప్పుడు చూసిన అవమానాలే, ఎప్పుడు చూసిన నిందలే. ఇంకా అయిపోతుంది, నాకు ఉద్యోగం వచ్చేస్తుందని అనుకుంటున్నాను, లేకపోతే ఇంకా సమయం వచ్చింది, ఇంకా నా గర్భం తెరవబడుతుంది అనుకుంటున్నాను, లేకపోతే నా వివాహము కొరకు నేను ఎదురు చూస్తున్న సమయంలో ఇంకా నాకు వివాహం జరగట్లేదని బాధనే ఎక్కువ అవుతుంది అని, ఇలా చాలా విషయాలు బాధపడుతున్నారేమో. ఏ సమస్యని బట్టి మీరు బాధపడుతున్నారో దేవుడు చూస్తున్నారు. కనుకనే ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఆయన మన అందరితో మాట్లాడుతూ ఉన్నారు. దిగులు పడద్దు, భయపడద్దు, ప్రతి దానికి సమయము ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నారు. ఆమేన్. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. ఈ రోజున ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ ప్రయత్నాలతో ముందుకు సాగుతున్నారో, ఇంకా అయిపోయింది, ఇంక ఎప్పుడు ఫెయిల్యూర్ అని ఆపేస్తున్నారేమో. ఆగిపోకండి తమ్ముడా, చెల్లి, ప్రియ సహోదర సహోదరి. ప్రయత్నించండి. సమయం ఖచ్చితంగా వస్తుంది. తగిన సమయంలో, తగిన కాలంలో దేవుడు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు చాలామంది మరి కొన్ని ఆలోచనల ద్వారా ఆగిపోతూ ఉంటారు. ఇంత సరైన మార్గంలో నడుస్తున్నాను, మంచి వాడిగా మంచిదానిగా ఉంటున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, ఆయన నాకే ఎందుకు ఈ శ్రమ అని అనుకుంటున్నారా? పర్లేదండి, ఓపికతో ఉండండి. ఖచ్చితంగా ఒకానొక సమయంలో దేవుడు మనం అనుకున్న రీతిలో మనల్ని ఉన్నత స్థలంలో ఉంచే దేవుడై ఉన్నారు. మనల్ని గమ్యం చేర్చే దేవుడై ఉన్నారు. చూడండి, ఏదైనా ఒక మరి ఫలం ఇచ్చే చెట్టును మనం పెడితే దానికంటూ ఒక సమయం ఉంటుంది అది కాపు రావడానికి. అనగా ఆ చెట్టు మరి పెట్టిన ఆ ఫలం ఇచ్చే చెట్టు మరి కొద్దిగా పెద్దగై దాని తర్వాత రోజు రోజుకి మరి పెద్దగయ్యి చక్కని మరి అంటే పిందెలుగా మారి, లేకపోతే చాలా చక్కగా మరి అనుకున్న సమయంలో ఆ పిందెలు కాస్త చాలా చక్కగా కాయలు అయ్యి మనకి మంచి సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే ప్రతిదానికి సమయం ఉంది. ఏ కాలంలో ఏ పండ్లు కాస్తాయో మనకు బాగా తెలుసు కదండి. సీజనల్ ఫ్రూట్స్ అంటూ ఉంటాం మనం, అవునా కాదా? అంటే వింటర్లో అనగా చలికాలంలో కాచే కాయలు ఉంటాయి, లేకపోతే మనము త్వరలోనే మరి మామిడికాయలను చూడబోతూ ఉన్నాం. మనం కూడా అది ఎప్పుడు చూస్తామంటే, ఎప్పుడంటే అప్పుడు చూడలేము ఆ కాయలని కదండి. సమ్మర్ సీజన్లో అంటే మంచి వేసవి కాలంలో మరి ఆ ఫలాలను మనం చూడగలుగుతాం. అంటే ప్రతిదానికి సమయం ఉంది. మనం ఓపికతో వెయిట్ చేయాలి. మనం అనుకున్న సమయంలో కాయల్ని, ఫలాలను, లేకపోతే చూడండి, మనం అనుకున్న జీవితం మనం చూడాలంటే అది మన జీవితంలో అసంభవం.
ప్రతి దానికి సమయం ఉంటుంది, కానీ ప్రయత్నాన్ని ఆపకండి, ప్రయత్నించండి, ముందుకు సాగండి. ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్పానంటే అర్థం అవ్వడానికి. దేవుడి బలమైన మాటల ద్వారా మనల్ని ఉదయకాల సమయం ప్రోత్సహిస్తున్నారు. దిగులు పడకండి. పిల్లల వివాహం కొరకు ఎదురు చూస్తూ ఎలా ఏంటి, ఇంకా నా కుమారుడి వివాహం అవ్వదా, నా కూతురు వివాహం జరగదా, లేకపోతే నాకు ఉద్యోగం రాదా, ఇంకా ఎందుకు నా లైఫ్ ఇంకా సెటిల్ అవ్వట్లేదే, ఇలా చాలా ప్రశ్నలతో మిగిలిపోయి ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నారు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. వెయిట్ అండ్ సీ. ఆమె ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. ప్రతి ఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. సరైన సమయంలో ఏది క్షేమమో, ఏది యోగ్యమో, ఏది రమ్యమైనదో, ఏది మనకు మరి మేలైనదో అది మాత్రమే మన జీవితంలో చేసే దేవుడే ఉన్నారు. అందుకని ప్రార్థిద్దాం. ప్రార్థన ఏమి చేస్తుందంటే ప్రతి సమయాన్ని, ప్రతి పరిస్థితిని, అంటే మన జీవితంలో మనం ఏ విషయాలతో బాధపడుతున్నామో దాన్ని బట్టి మనం ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన రీతిలో అన్నిటినీ కూడా మన జీవితంలో మరి సఫలపరిచే దేవుడై ఉన్నారు. ప్రతి ప్రయత్నము సఫలమగును కాక. ధైర్యంగా ఉండండి. ఉదయకాల సమయంలో ఒకటే ప్రార్థించండి. విశ్వాసంతో ప్రార్థిస్తే మనకు సమాధానం, విశ్వాసంతో ప్రార్థిస్తే మనకు సంతోషం, విశ్వాసంతో ప్రార్థిస్తే మనకు నెమ్మది, విశ్వాసంతో ప్రార్థిస్తే మన గమ్యాన్ని మనం చేరుతాం. ఆమేన్. అందుకని ప్రార్థన చేద్దాం, ఆగిపోకుండా సాగిపోయే వారిగా ఉందాం, ప్రార్థిద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం. ప్రభా, ఇదిగోని మాతో మాట్లాడినందుకు స్తోత్రం, మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రం. విలువైన మీ మాటల ద్వారా అయా ఇదిగోండి చాలా చక్కగా నడిపించబడుతున్నాం. అయా ఇదిగోండి ఎంతమంది అయితే తమ్ముళ్ళు, చెల్లెలు, ప్రియ సహోదరులు ప్రభా, ఎంతమంది అయితే వారి జీవితంలో ఏ విషయం కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఆశ పెట్టుకొని ఉన్నారో, ప్రయత్నంతో ముందుకు వెళ్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. తగిన కాలంలో అయా మీరే బిడ్డల్ని ఆశీర్వదించమని వేడుకున్నాం. అద్భుతం జరిగించండి. నిరుత్సాహంతో లేకపోతే అలసిపోయి చాలా భయంకరమైన దుఃఖముతో ఉన్న వారి కన్నీళ్లను ఈ రోజున మీ మాటల ద్వారా తుడిచివేయమని వేడుకున్న ప్రతి ఒక్కరు బలము పొందుకుందరుగా కానీ ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి. ప్రతి ఆటంకాలపైన విజయాన్ని దయచేయండి, ఉన్నత స్థితిలో ఉంచండి, దీవెనకరంగా ప్రతి ఒక్కరిని ఉంచమని వేడుకున్నాం. అలాగనే ప్రభా, చేసిన ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండండి, విజయాన్ని దయచేయండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో ఉదయకాల సమయంలో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.